నెల నెల ఆదాయం, అది కూడా గ్యారంటీగా. పైగా ఎలాంటి రిస్క్ లేని పెట్టుబడి. వినడానికి చాలా బావుంది గదా. సరే, ఈరోజు మనం హైదరాబాదులో రాబోతున్న కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్కు సంబంధించిన ఓ పెట్టుబడి ప్రకటన గురించి వివరంగా మాట్లాడుకుందాం. అయితే ముందుగా చూస్తే ఈ ప్రాజెక్ట్ ఎక్కడొస్తోంది? ప్రకటన ప్రకారం ఇది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో రాబోతున్న ఒక పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండటం అనేది ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింటే. సరే, దీన్ని ఏదో మామూలు కమర్షియల్ బిల్డింగ్ లాగా కాకుండా ఏకంగా వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్ అని ప్రమోట్ చేస్తున్నారు. మరి అంత పెద్ద మాట చెప్పినప్పుడు దానికి తగ్గ ఆధారాలుండాలి కదా. అవును, ఉన్నాయంటున్నారు. ఈ ప్రకటన ప్రకారం దీనికి 2 చాలా ముఖ్యమైన అప్రూవల్స్ ఉన్నాయంట. అవేంటంటే, ఒకటి గవర్నమెంట్ అప్రూవల్, రెండోది రేరా సర్టిఫికేషన్. ఈ రేరా గురించి మనందరికీ తెలిసిందే కదా. ఇది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, అంటే కొనుగోలుదారుల హక్కుల్ని కాపాడే ఒక ప్రభుత్వ సంస్థ. సో రేరా అప్రూవల్ ఉందంటే ప్రాజెక్ట్కి ఒక నమ్మకం వచ్చినట్టే. సరే, ఈ అప్రూవల్స్ అన్నీ పక్కన పెడితే మనకు అసలు ముఖ్యమైన విషయమేంటి? లెక్కలు. ఎంత పెట్టాలి, తిరిగి ఎంత వస్తుంది? ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలంటే ఒక్కో యూనిట్కి 36 లక్షల రూపాయలు పెట్టాల్సుంటుందన్నమాట. ఇదే బేసిక్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. సరే, 36 లక్షలు పెడితే మనకు తిరిగి ఏమొస్తుంది? నెలకు 54,000 రూపాయల రెంటల్ ఇన్కమ్ వస్తుందని ప్రామిస్ చేస్తున్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ రెంట్ మొదటి 5 ఏళ్ల పాటు గ్యారంటీ అని గట్టిగా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇన్వెస్టర్లకు ధైర్యమిచ్చే విషయమే. అయితే ఈ కథ కేవలం 5 ఏళ్లతో అయిపోదు. ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మొత్తం 20 ఏళ్ల పాటుంటుందని ఈ ప్రకటనలో చెప్తున్నారు. మరి ఈ 20 ఏళ్లలో ఏం జరుగుతుంది? స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, టైమ్లైన్ చూద్దాం. ఫస్ట్ మనం 36 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం. తర్వాత మొదటి 5 ఏళ్లపాటు ప్రతీ నెల 54,000 రూపాయల గ్యారంటీ రెంటొస్తుంది. 5వ సంవత్సరం పూర్తవ్వగానే ఆ ప్రాపర్టీ మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ నుంచి, అంటే 6వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు కూడా అద్దె వస్తూనే ఉంటుందని చెప్తున్నారు. ప్రతి యాడ్లో కొన్ని హైలైట్స్ ఉంటాయి కదా, మనల్ని అట్రాక్ట్ చేయడానికి. మరి ఈ ఆఫర్లో ఇన్వెస్టర్ల కోసం చెప్తున్న మెయిన్ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఒక ప్రాపర్టీ కొన్నామంటే దాని మెయింటెనెన్స్ ఒక పెద్ద తలనొప్పి. కాని ఇక్కడ ఆ టెన్షనే లేదంటున్నారు. అంతేకాదు, నో రిస్క్ అని కూడా చెప్తున్నారు. ప్రతీ నెల టైంకి ఫిక్స్డ్ రెంట్ మన అకౌంట్లో పడిపోతుంది. ఇలా ఒక సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడిగా హైలైట్ చేస్తున్నారు. మొత్తం యాడ్కి సమ్మరీ లాంటి ఒక పాయింట్ చూడండి. హైదరాబాదులో ఇంత సెక్యూర్ మరియు ప్రాఫిటబుల్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా అరుదుగా వస్తుంది అంటున్నారు. చూశారా? సెక్యూర్, ప్రాఫిటబుల్, ఈ 2 పదాల చుట్టూనే మొత్తం ఆఫర్ను ప్రెజెంట్ చేస్తున్నారు. సరే, ఇదంతా విన్నాక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరిన్ని వివరాల కోసం ఎవర్ని కాంటాక్ట్ చేయాలో కూడా యాడ్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కాపిల్ గ్రూప్ అసోసియేట్స్కి చెందిన రియల్ ఎస్టేట్ అడ్వైజర్ సకినాల మహేష్, ఆయన్ని సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు, 9440761574. ఈ యాడ్లో చెప్పినవన్నీ వినడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. కానీ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలు రావడం సహజం. ఉదాహరణకి, ఈ గ్యారంటీ పీరియడ్ 5 ఏళ్లు అయిపోయాక అసలు పరిస్థితేంటి? అప్పటి మార్కెట్ రెంట్ ఎలా ఉంటుంది? సో ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టే ముందు ఒక ఇన్వెస్టర్ నిర్ణయాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలేమై ఉంటాయి?